కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనం. తల్లి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. చాలా తల్లి, వీటి గురించి నేను కొన్ని నిమిషాలు మాట్లాడి నేను ఈరోజు ముగిద్దాము, వెళ్ళిపోదాము. సందర్భం ఏంటంటే, ఈ వాక్యం మనం చాలాసార్లు చదివింటాం. ప్రత్యేకంగా ఈ రెఫరెన్స్ ఎక్కడ చదువుతుంటామో తెలుసా? పెళ్లి పత్రికలలో బాగా కనపడుతుంటుంది. మొట్టమొదటి మాట ఏమని ఉంటుందంటే, ఫస్ట్ వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అన్నది ఉంటుంది. దాని కిందనే మరో మాట ఉంటుంది. ఏ మాట ఉంటుంది? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని గురించి నేను చాలాసార్లు ఆలోచన చేశాను. మనుషులు ఎట్లా తయారైపోయాడంటే, ఏ మాట అవసరం వస్తుందో అది దేవుడు ఎందుకు చెప్పాడు అన్నది ఇలా సంబంధం లే. ఇది మనకు ఉపయోగపడుతుందా, దీన్ని వేసుకోవాల్సిందే ఎక్కడొకసాట, అలా వాడుకుంటుంటారు. సమయము, సందర్భము, ఎవరితో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఆ మాట నాకు వర్తిస్తుందా లేదా ఇవన్నీ మన వాళ్ళు లెక్క చేయరు అంతే. అది నాకు ఉపయోగపడుతుందా, నాకు బిజినెస్కి ఉపయోగపడుతుందా, లేకపోతే నాకు ఇంట్లో రాసుకోవడానికి ఉపయోగపడుతుందా, ఏదో ఒక చోట ఉపయోగపడితే చాలు, దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడుతూనే ఉంటారు. కానీ ఈ సందర్భము, ఈ మాట దేని గురించి రాయబడిందో తెలుసా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. నేనంటాను, పెళ్లి రోజు కోసం మాత్రమే వేసుకుంటున్నారు కదా ఈ మాట. నిజంగా పెళ్లి రోజు ఒకటేనా యెహోవా ఏర్పాటు చేసిన దినము? ఆది కాలం నుంచి ఈ రోజుకు ప్రతి దినము ఎవరు ఏర్పాటు చేసిన దినం? అది యెహోవా ఏర్పాటు చేసిన దినమే. అది మన పుట్టినరోజైనా యెహోవా ఏర్పాటు చేసిన దినమే. చివరికి అది మన సావు రోజైనా కానీ యెహోవా ఏర్పాటు చేసిన దినమే. ఆది కాలం నుండి నేటి వరకు ఎన్నో దినాలు ఏర్పాటు చేసిన దేవుడు ప్రత్యేకంగా ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దినం ఎవరి దినం అంటే, యేసుక్రీస్తు వారు శిలువ మీద బలియాగమయ్యే ఒక మహాదినం. ప్రపంచంలో అది ఒక్కసారే జరిగింది. దానిని జ్ఞాపకం చేసుకుంటూ మన వాళ్ళు ప్రతి సంవత్సరం ఏం చేస్తూ ఉంటారు? గుడ్ ఫ్రైడే అన్నది చేసుకుంటుంటారు. నేను చేసుకోవద్దని చెప్పట్లేదు, కానీ ప్రభువును జ్ఞాపకం చేసుకొనుట చాలా ఉత్తమం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఏటట మనకు అది ఆశీర్వాదకరం. పరలోకమందున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే ఆ స్థాయి నీతిమంతుడి ప్రపంచ చరిత్రలో ఇంకెవడు లేడు. ఆ నీతిమంతుని ఒకరోజు జ్ఞాపకం చేసుకోవడం అన్నది చాలా విలువైనదే ప్రేమన దేవుని వాళ్ళు. ఆ రోజు అంటే యేసుక్రీస్తు వారు సెలవులో పలికిన ఆ 7 మాటలు ఉన్నాయి చూసినారా? నేను ఒక బ్రీఫ్గా ఒక్కొక్క దాని గురించి 2-3 నిమిషాలు మాట్లాడతాను మీకు అర్థం కావడం కోసం. ఎందుకంటే చాలామంది దీని గురించి నన్ను ఎక్కువగా అడుగుతున్నాడు 7 మాటల గురించి. బ్రీఫ్గా మీకు తెలిసినది కాకుండా తెలియని వాటిని మాత్రమే భావయుక్తంగా కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏటమ్మా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు వారు పలుకుతున్న 7 మాటలలో ఏ ఒక్క మాట తన కోసం తాను ఇష్టపడి పలుకున్నది కాదు. అంటే తనకేదో మేలు చేసుకోవడానికి పలికిన మాటలు అయితే అవి కాదు. ఆయన 7 మాటలు పలకడం వెనక, ఆ 7 మాటలు వెనక ఎవరున్నారంటే, భవిష్యత్తు తరాల్లో రాబోతున్న మనమే ఉన్నాం. ఒకవేళ యేసుక్రీస్తు జీవితకాలం అంతా చెప్పిన మాటలు నువ్వు వినకపోయినా కానీ, ఆ 7 మాటలు ఒక్కటే మనం శ్రద్ధ నిలబెట్టి వాక్యం విన్నా కానీ మన బ్రతుకులు ఏమవుతాయో తెలుసా? మారిపోతాయి. ఈ మధ్య సంఘాలలో ఈ 7 మాటల గురించి ఎట్టయిపోయిందో తెలుసా? ఆచారం మాదిరి అయిపోయింది. వచ్చిన వాళ్ళు 12 గంటలకు మొదలు పెడతారు, 3 గంటలకు అయిపోయేస్తాడు. కష్టమైనా కానీ విశ్వాసులు ఏమనుకుంటారు? సచ్చినట్టు కూర్చొని వినాల్సిందే 3 గంటలు. సచ్చినట్టు కూర్చొని వినాల్సిందే. పాస్టర్ గారు 3 గంటలకల్లా అయిపు చేయాల్సిందే. పాస్టర్ గారు ఇలా వాక్యం చెప్తుంటే ఒకడు వెనకల ఒకడు కూర్చొని ఆలోచన చేస్తుంటాడు. 3 గంటలు బెల్లు కొట్టేసరికి ఏం క్లోజ్ చేయాలట? ఒకడు డోర్ క్లోజ్ చేసి చర్చి నాడికి
క్లోజ్ చేయాలని ఒకడు, ఇంకొకడు 3 గంటల తర్వాత అయిపోగానే వెంటనే ఏదో పండ్లో ఫలాలు తెచ్చింటాడు, పెట్టే తింటే పోదామని ఇంకొకడు ఆలోచన చేస్తూ ఉంటాడు. సమయాన్ని చూసుకునేవాడు ఒకడు, ఇన్ని పాటలలో నాకు ఒక పాట కూడా ఇవ్వలేదని ఆలోచన చేసేవాడు ఇంకొకడు. వీళ్ళందరూ ఆచారంగా ఏదో మూకుమ్మడిగా ఏదో మొక్కుబడిగా చేద్దామన్నట్టు చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభు ఎందుకు పలికాడు ఈ మాటలని మనసు పెట్టి ధ్యానించేవాడు ఎవడు లేడు. యేసుక్రీస్తు వారు ఆ వారు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. క్షమాగుణం గురించి మీరు ఆల్రెడీ వినింటారు కాబట్టి నేను దాని గురించి ఏం ప్రస్తావన చేయడం. యేసుక్రీస్తు వారు పలికిన అదే మాటను ఏ రోజైనా కానీ మనస్ఫూర్తిగా మన జీవిత కాలంలో ఒక్కసారైనా ఇప్పటి వరకు పలికామా? గుండెల మీద చేసుకొని మనం మనస్ఫూర్తిగానే ఆలోచన చేసుకుందాం. యేసుక్రీస్తు వారు తనను చంపే వాళ్ళను, తనను హింసిస్తున్న వాళ్ళను క్షమించాడు కదా. మన జీవిత కాలంలో గడిచిన కాలం అంతా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవడో ఒకడు గొడవకు వచ్చింటాడు మన ఇంటి మీదకి, లేదంటే ఎవడో కొట్లాటలకు వచ్చింటాడు, లేదంటే ఎవడో ఒకడు మన వీటిలో బూతులు మాట్లాడుతుంటాడు. ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా మనస్ఫూర్తిగా తండ్రి వీడు ఏమి చేయుచున్నాడు వీనికి కూడా తెలియదు కాబట్టిగా వీనిని క్షమించు. ఏ రోజైనా మనస్ఫూర్తిగా అన్నామా? ఒకవేళ పొరపాటున మనసులో అనుకుంటే పొరపాటుగా సరిపోతుందేమో, కానీ ఒకవేళ వాడు నిజంగా గొడవకు వచ్చినప్పుడు, ఒకవేళ మన వాళ్ళే ఉంటారు క్రైస్తవులే, గొడవకు వచ్చింటాడు, వచ్చిన వాడిని చూసి మీరు సూటిగా తండ్రి వీడు ఏం మాట్లాడుతున్నాడో వీడు ఎరుగరు కనుక వీరికి క్షమించు అని అందరి ముందర అన్నారనుకో మీరు పొరపాటున, వాడి పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? ఇంకా వాడి కోపము డబల్ అవుతుంది. అంటే నాకు తెలియదా, నేను ఏం చేస్తానో నాకు తెలియదా, నేను ఇనలేదనుకున్నావా 7 మాటల్లో 1 మాట, ఇంతమంది ముందర నన్ను అంటా, వాడి కోపం ఏమవుతుంది తెలుసా? డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది. నిజంగా ఒక మాట చెప్పబట్టారండి, వీడు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీడిని క్షమించని నువ్వు అనాలి. కానీ ఎక్కడ అనాలో తెలుసా? అందరి ముందర కాదనాల్సింది. వాడు తిడతా ఉన్నా కానీ, వాడు ఏం చేస్తున్నా కానీ ఇంట్లోకి వెళ్ళి మోకలేసి, నిజంగా ప్రభువా వీడేం చేస్తున్నాడో వీడికి తెలియట్లే, వీడికి ఏం మాట్లాడుతున్నాడో వీనికి అర్థం కావట్లే, అపవాది వాన మనోనేత్రానికి గుడ్డితనం కలగజేసింది, దయచేసి వీడిని క్షమించు. మనస్ఫూర్తిగానే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు క్షమించినట్టే మనస్ఫూర్తిగా మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఈ మధ్య నేను క్రైస్తవులో ఒక విచిత్రమైన మెంటాలిటీ గమనించాను. ఏంటో తెలుసా? క్షమాపణ అన్నది కూడా సంపూర్ణంగా క్షమించట్లే. నేను దీని గురించి ఆలోచన చేసినప్పుడు ఇది క్రైస్తవం ఈడికే వచ్చి ఆగిపోయింది అనిపించింది నాకు. ఈ మధ్య కొంతమంది ఒక సేవకుడు వాక్యం చెబుతుండగా విన్నాను, చాలామంది మనసులో ఉన్నది కూడా ఇదే. ఏంటో తెలుసా? పగ తీర్చుకొనుట ఎవరి పనటమ్మా? దేవుడు నా పని అన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు దీన్ని ఎలా అప్లై చేసుకుంటున్నారో తెలుసా? ఎవడో ఒకడు మనల్ని ఒక మాట అని వింటాడు. ఎవరైనా మనల్ని ఒక మాట అంటేసరికి మనం ఏమనుకుంటాము? మోకాలేసి ప్రార్థన చేస్తాం, ప్రభువా వీడు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని, ప్రార్థన అంతటో చేస్తాం. అంతటితో అయిపోయేసి ఆమెను అనేవాళ్ళు చాలామంది తక్కువట. కంటిన్యూ చేస్తుంటాడట, ప్రభువా నేనైతే వీడిని క్షమించాను, కానీ పగ తీర్చుకున్నట్టు ఎవరు పని? నీ పని. నేను వదిలేస్తాను, నెక్స్ట్ రంగంలోకి దిగాల్సింది ఎవరు? నువ్వే. ఇంకా వాడు మరుసటి రోజు బతకకూడదు. ఆ క్షమాపణ ఏంటంటే సంపూర్ణంగా లేదు. మన వాళ్ళు నిజంగానే గమనించాను. పగ తీర్చుకున్నట్టు నీ పని కదా ప్రభువా, నా కన్నుగుట్టు ముట్టినవాడు, నన్ను ముట్టినవాడిని నా కన్నుగుట్టు ముట్టిన వాడితో నువ్వు సమానంగా ఎంచుకుంటావు కదా, ఈడు బతకడానికి ఈయనకి అర్హతే లేదు, నేను క్షమించి వదిలేస్తున్నా, ఈ మట్టి నాకు అంటుకోకుండా ఇప్పటికి వదిలేస్తున్నా, వీడి కథ ఏందో నువ్వు చూసుకో ప్రభువా. సంపూర్ణంగా క్షమించినట్టు ఇది. ఈ క్షమాపణ ఎవరిదో తెలుసా? దావీదు గారు లాంటి క్షమాపణ ఇది. దావీదు గారి విషయంలో షిమి అన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ద్రోహం చేస్తాడు. ద్రోహం చేసిన తర్వాత ఆ టైంలో దావీదు ఏం చేస్తాడో తెలుసా? వాడిని క్షమిస్తాడు. సరేలే పైన ఆ దేవుడు నిన్ను చూసుకుంటాడు లేరా, వదిలేస్తామని. అంతటితో దావీదు గారు ఆ టైంలో షిమిని ఏం చేస్తాడు? వదిలేస్తాడు. యోవాబు అనే సైన్యాధిపతి కూడా ఉంటాడు, ఈడు ద్రోహం చేసి ఉంటాడు దావీదు గారికి. ఆ టైంలో చనిపోకముందు దావీదు గారు కూడా యోవాబుని ఏం చేసి ఉంటాడు? క్షమించింటాడు. ఈ క్షమాపణ సంపూర్ణంగా దావీదు జీవితంలో ఎంతవరకు ఉన్నదో తెలుసా? ఆయన చచ్చిపోయేటప్పుడు కొడుకును పిలిచాడు. ముసలోడు పాపం దావీదు గారు చచ్చిపోతున్నాడు. చచ్చిపోయేటప్పుడు సంపూర్ణంగా క్షమించి చచ్చిపోయింటే పర్లేదు. ఇప్పుడు తన కొడుకైన సొలొమోను పిలుచుకొని ఏం చెప్తున్నాడో తెలుసా? నాయనా సొలొమోను, షిమి అన్నవాడు నాకు చేసిన ద్రోహం గురించి నీకు తెలుసు కదా, వాడిని నేను ఆ రోజు క్షమించినట్టే ఉన్నాను, కానీ అది ఎక్కడో నన్ను ఇంకా గుచ్చుతానే ఉంది. నేను అంటాను, నా ఆశ ఒకటి ఉంది. ఏంటి అంటే వాడు ముసలోడయ్యేంతవరకు బతకడానికి ఏం లేదు, అర్హత లేదు, వాడిని చంపే ఇండైరెక్ట్గా.
దావీదు గారి క్షమాపణ ఎంతవరకు వచ్చి ఆగిపోయిందంటే, దావీదు క్షమాపణ సంపూర్ణంగా లేదు అక్కడ. ఒక షిమీ పట్ల కానీ యోవాబు పట్ల కానీ దావీదు క్షమాపణ సంపూర్ణంగా కాలే. క్రైస్తవుల క్షమాపణ కూడా ఈడికే వచ్చి ఆగిపోయింది. కొంతవరకే మనం క్షమిస్తున్నాం, కానీ ఏదో ఒక టైంలో వాడు ఎదుడు పడినప్పుడు కానీ, ఏదో టైంలో వాడి గురించిన మాట మనసులోకి రాగానే మళ్ళా వాడు చేసిన ద్రోహాన్ని మళ్ళీ ఏం చేస్తుంటామో తెలుసా, బలవంతంగా మళ్ళీ బయటికి తీసుకొని వచ్చింటాము. బయటకు వచ్చిన తర్వాత ఒకటి అనుకుంటాము, ప్రభువా నేనైతే ఆ రోజు క్షమించాను, కానీ వాని మీద పగ తీర్చుకోవాల్సిన పని ఎవరిది? నీదే. సంపూర్ణంగా క్షమాపణ లేదు. చూసినారా, దావీదు క్షమాపణ సంపూర్ణంగా లేదు, కానీ సిలువలో యేసుక్రీస్తు వారి క్షమాపణ ఎలాంటిదో తెలుసా, సంపూర్ణమైనది. దావీదు చచ్చిపోయేటప్పుడు కూడా వాడి తాట తీయమని చెప్పే చచ్చిపోయాడు, కానీ యేసుక్రీస్తు వారు సిలువలో క్షమించిన తర్వాత నేను అంటాను 3వ దినాన తిరిగి లేచాడా లేదమ్మా. యేసుక్రీస్తు వారు చనిపోక ముందు కంటే తిరిగి లేచిన తర్వాత ఆయన పవర్స్ ఎక్కువ వచ్చాయి, శక్తి సామర్థ్యాలు ఎక్కువే వచ్చాయి, ఆయన అధికారాలు ఎక్కువే వచ్చాయి. అంటే చనిపోకముందు క్షమించిన ఆయన శక్తి సామర్థ్యాలు ఎక్కువ వచ్చిన తర్వాత ఎవడెవడరా నాకు శిల వేసింది దుర్మార్గంగా చేసింది రారా కొడగలరాని ఒక్కొక్కడి పెట్టి ఒక్కొక్కడి టార్చర్ చేసేవని చంపాడా? పోనీ పొరపాటున మన ఒకసారి శిష్యులందరూ ఒక రూమ్లో కూర్చుంటే గోడలోంచి వచ్చినాడు చూసినారా యేసుక్రీస్తు వారు. సిలువ వేసిన వాడు రాత్రిపూట పనుకున్న సైన్యాధిపతులు కానీ ప్రధాన యాజకులు కానీ నిద్రపోయేటప్పుడు రాత్రిపూట ఒకసారి గోడలోంచి వచ్చి ఏరా కొడగా నన్నే సిలువ వేసి చంపుతారా అని ఒక్క మాట అనింటే ఆడు ఏం తిట్టాల్సిన అవసరంలే, ఏం చేయాల్సిన గుండెపోటు వచ్చి వాడు రాత్రికే చచ్చిపోతాడు. ఇవన్నీ చేశాడా? ఏం చేయలేదు. చూసినా ఏం పట్టించుకోలే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారు సిలువలో క్షమించినప్పటి నుంచి ఆ క్రియను ఏం చేశాడంటే చంపేశాడు. ఇక వాడి జీవితంలో వాళ్ళ గురించిన ఆలోచన కానీ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని కానీ అలాంటి ఏమి ఆలోచన పెట్టుకోలే. ఏం చేశాడంటే సంపూర్ణంగా ఏం చేసినాడు, దానిని సమాప్తం చేశాడు. దేనినంటే క్షమాపణ అనేసరికి అంతటితో అయిపోయింది. మళ్ళీ దాన్ని రీట్రైవ్ చేసుకొని కూడా చేసుకోలే. క్రైస్తవ జీవితంలో దావీదు గారు లాంటి క్షమాపణ నుంచి యేసుక్రీస్తు వారి మాదిరి సంపూర్ణమైనగా క్షమించి ఇడిచిపెట్టేట్టుగా ఉండాలి. నేను ఓపెన్గా ఒక మాట చెప్తాను చూడండి. క్షమాపణ, ఒక వ్యక్తి నీ పట్ల ద్రోహం చేస్తే నువ్వు అతనికి క్షమాపణ ఎట్టుండాలో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నాడో వీనికి తెలియదు కాబట్టిగా వీనిని క్షమించు అని అంతటితో ముగించిన తర్వాత వాడు ఎదురు పడినప్పుడు కూడా నీకేం గుర్తుకు రాకూడదు, ఆడు చేసిన ద్రోహం గుర్తుకు రాకూడదు. ఆడి గురించిన మాట మనసులోకి వచ్చినా కానీ వాడు చేసిన తప్పుడు పని నీకు గుర్తుకే రాకూడదు. అది అంతటితోనే ఏమైపోవాలో తెలుసా, నీ జీవితంలో సమాధి చేయబడాలి. ఏ సమాధి చేయబడాలి? క్షమించిన తర్వాత వాడు చేసిన దోహ కార్యక్రమము సమాధి చేయబడబడాలి. ఇంకొక మాట చెప్పాలంటే తప్పు చేసిన వాడికి మాత్రమే గుర్తుకు రావాలి, కానీ క్షమించిన నీకు మాత్రం వాడు చేసిన తప్పుడు పని ఎప్పటికీ గుర్తుకు రాకూడదు. యేసుక్రీస్తు వారు క్షమించినట్టు సంపూర్ణంగా మనం ఏం చేయాలి? క్షమించాలి. ఇది సెలవులో పలికిన యేసుక్రీస్తు వారి క్షమాగుణం ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే మన క్షమాపణ దావీదు గారి మాదిరి మధ్యలో ఆగిపోకూడదు. యేసుక్రీస్తు వారి మాదిరి సంపూర్ణమైపోయి మరొకసారి అది గుర్తుకు రాకుండా చేయాలి. ఇలాంటి క్షమాగుణం క్రైస్తవులమైన మనము సంపాదించుకోవాలి. 2వ మాట ఏమంటున్నాడమ్మా? నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు. ఇది ఎవరితో చెబుతున్న మాట? యేసుక్రీస్తు వారు సిలువలో దొంగతో చెబుతున్న మాట. నేను ఇక్కడ గురించి ఒకసారి ఆలోచన చేశాను, మీకు తెలిసిన దాని గురించి మాట్లాడు. అంటే ఆయన పరదేశకు పోయాడన్న దాని గురించి మాట్లాడాను. ఆఖరి క్షణంలో అతనికి అవకాశం ఉంది, నీకు అవకాశం లేదన్న దాని గురించి కూడా మాట్లాడాను. ఆయన మీకు తెలిసినట్టు కాబట్టిగా అది కాకుండా ఒక విషయాన్ని గురించి నేను ప్రస్తావన చేస్తాను. చాలాసార్లు సిలువలో చనిపోయిన పరిశుద్ధుడైన, అంటే మరణించిన తర్వాత పరిశుద్ధుడైన ఆ సిలువలో దొంగ ఉన్నాడు చూసినాడా, ఆయన పేరు రాయబడలేదు కాబట్టిగా ఉచ్చారణ కోసం దొంగ అన్నా పర్లేదు. ఎందుకంటే మన ఉచ్చారణ కోసం ఆయన పేరు రాయబడలేదు కాబట్టి సిలువలో దొంగ అన్నా పర్లేదు. కానీ నిజంగా చెప్పమంటారండి, యేసుక్రీస్తు వారితో మనస్ఫూర్తిగా ఆ మాట పలికిన తర్వాత నుంచి అతడు దొంగ కానే కాదు. అతడు ఎవడో తెలుసా? పరిశుద్ధుడు. పరదేశులు అడుగుపెట్టి పరలోక రాజ్యాన్ని సాధించిన మహోన్నతమైన పరిశుద్ధుడు ఎవరో తెలుసా? సిలువలో దొంగగా పిలువబడిన ఆ పరిశుద్ధుడు. ఈరోజు క్రైస్తవులు 7 మాటలు చెప్పుకుంటున్న ప్రతిసారి ఆయన నిందిస్తూ దొంగ 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 అని అంటుంటారు కదా. నిజంగా నేను చెప్పమంటారండి, 7 మాటలు పలికేటప్పుడు ఆయన దొంగ దొంగ అంటున్న వాళ్ళు అసలు దొంగలు ఎవరో తెలుసా?
అసలు దొంగలు ఎవరో తెలుసా? దేవుని పేరు చెప్పుకొని నటిస్తూ బ్రతుకుతున్న వాళ్ళమే అసలైన దొంగలు. సంపూర్ణంగా మారినోని బట్టు కూడా దొంగ అంటాము. సగం సగం బ్రతుకుతున్న మనల్ని మాత్రం ఏమని చెప్పుకుంటున్నాము? మేము పరిశుద్ధులము, మేము క్రైస్తవులమని చెప్పుకొని తిరుగుతుంటాం. అసలు దొంగ ఎవరంటే దేవుని పనిని పక్కన పెట్టి తప్పించుకొని తిరుగుతున్న మనము దొంగలమే తప్ప, దేవుని పనిని పక్కన పెట్టి దేవునికి చేయాల్సిన కార్యక్రమాలను పక్కన పెట్టి దేవుని మందిరానికి ఏ కార్యక్రమాలు సక్రమంగా చేయము. పైగా మనం ఏం చేస్తాము? మనం ఏంటంటే దేవుని సక్రమంగా సమయాన్ని ఇవ్వము, టయానికి చర్చిలకు రాము, టయానికి సక్రమంగా ఏ పనులు చేయము, ఏ ఒక్కటి సక్రమంగా చేయము. అసలు దొంగలం ఎవరో తెలుసా? నిజంగా ఒప్పుకోవాలంటే మనమే అసలు దొంగలం. మనము దొంగలమై పెట్టుకొని పాపం పరిశుద్ధుని పట్టుకొని ఏమంటుంటాము? దొంగ 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 అని మాట్లాడుతుంటాం. చూస్తారు, దొంగ ఆయన కాదండి. నిజంగా మనము దొంగలం, అసలు దొంగలం. మన క్యారెక్టర్ మనం మార్చుకోవాలి. నిజంగా ఆయన మారి చచ్చిపోయాడు, కానీ మనం ఇప్పుడు మారి చచ్చిపోతున్నామా? లేదు. నిజంగా చెప్పాలంటే ఆయన కన్నా ఆఖరి టైంలో ఒక అవకాశం అన్న వచ్చింది. నేను అంటాను, నీకు అవకాశం ఉండదో కూడా తెలియదు. అలాంటి ఆఖరి టైం వరకు మనం వెయిట్ చేయకూడదు. అందుకోసం సెలవులో దొంగతో ప్రభువు చెప్తున్న మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు. ఈ మాటను బట్టి సూటిగా నేను మిమ్మల్ని ఒక మాట అంటాను, ఇక్కడున్న వాళ్ళని అడుగుతున్నాను. యేసుక్రీస్తు వారు సెలవులో దొంగను చూసి నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు కదా. నేను నిన్ను అంటున్న ఒక సూటి ప్రశ్న ఏంటో తెలుసా? ఒకవేళ ఈరోజు రాత్రికే నువ్వు కూడా చచ్చిపోతే నువ్వు కూడా నేడు పరదేశులో ఉండు అని సూటిగా నీ గురించి ప్రభు అనగలడా? చూసారా? ఆ రోజు సిలువలో దొంగను బట్టి అంత నమ్మకంగా అన్నాడు కదా. ఇంతే నమ్మకంతో ఈరోజు రాత్రికే నువ్వు చచ్చిపోయినా కానీ ఈరోజు రాత్రికే నువ్వు పరదేశంలో ఉండు అని సూటిగా నిన్ను గురించి అనే విధంగానే మన క్యారెక్టర్లు ఉన్నాయా? మన భక్తి జీవితాలు ఉన్నాయా? అంత గుండె ధైర్యముతో కూడిన మాట ప్రభువు లోపల నుంచి వచ్చేట్టుగా మన బ్రతుకులు ఉన్నాయా? ఆ దొంగను చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. పరిశుద్ధుడైన ఆ వ్యక్తితో అన్నమాట, నేడు నువ్వు ఈరోజే పరదేశంలో. మనం కూడా అలాంటి నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి, అలాంటి భరోసాను సంపాదించుకోవాలి. ఎందుకంటే అలాంటి నమ్మకాన్ని సంపాదించుకునేవాడే పరదేశంలో అడుగు పెడతాడు. మూడో మాట ఏంటి తల్లి? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యునితో చెప్పాడు. ఈ సందర్భం మీకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారి తల్లి ఒంటరిది అయిపోయి ఇచ్చింది. మీకు అందరికీ తెలుసు. కుటుంబంలో జరిగిన తతంగం అంతా కూడా మీకు చాలాసార్లు మీరు వినింటాడు. దాని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడను, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టిగా. ఒంటరిది అయిపోయి వచ్చింది. చచ్చిపోయేటప్పుడు కూడా ఏం గుర్తు చేసుకుంటున్నాడు? తల్లి మీద ఒక బాధ్యత గుర్తు చేసుకుంటున్నాం. నేనంటాను, క్రైస్తవులని చెప్పుకొని తిరుగుతున్న ఈరోజు భక్తులందరూ చేస్తున్నది ఏంటో తెలుసా? ఆదివారం అయితే చాలు బైబిల్ పట్టుకొని సక్రమంగా చర్చికి స్ట్రైట్గా, అది దిక్కులు చూడకుండా వచ్చి సక్రమంగా కూర్చొని చర్చిలో కూర్చొని వాక్యాలు ఏంటుంటాడు చూసాడా? ఏమో పరిశుద్ధుడైనట్టు క్రైస్తవుడైనట్టు చక్కగా వచ్చి చర్చిలో కూర్చొని వాక్యాలు ఏంటుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే కన్న తల్లికి ప్రేమపూర్వకంగా మాట్లాడి పట్టాడు అన్నం కూడా వీడు పెట్టడు. నిజంగా నేను గమనించాను. ఇలా క్రైస్తవులని చెప్పుకుంటున్న ఈ భక్తి పరులని చెప్పుకుంటున్న కొడుకుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ప్రేమగా ముసలోళ్ళు అయిన తర్వాత తల్లితో ఒక మాట మాట్లాడలేకున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే తల్లికి సాయంత్రం అయితే పట్టాడు అన్నము 2 ట్యాబ్లెట్ పడొచ్చే మేలు అనుకుంటారు. నిజంగా చెప్పమంటారండి, తల్లి ఏ రోజు పట్టాడు అన్నం కోసం కొడుకు వైపు ఎప్పుడూ చూడదు. తన కొడుకు ప్రేమతో ఒక మాట మాట్లాడితే చాలనుకుంటుందే తప్ప ఏదో నువ్వు పడేసే ఒక ప్లేట్ భోజనం కోసం నీ తల్లి ఎప్పటికీ చూడదు. ప్రేమన దేవుని వాళ్ళు భక్తి పర్వము, మేము క్రీస్తును ఫాలో అవుతున్నామని చెప్పుకుంటున్న మనము యేసుక్రీస్తు చచ్చిపోయేటప్పుడు కూడా తల్లి బాధ్యతను గుర్తు చేసుకుంటాడు. మన ఓడు బతికి ఉన్నా కానీ తల్లిని ఏం చేస్తుంటాడో తెలుసా? ఇంట్లో ఏదో అసహ్యమైన పనులు చేస్తానే బయట పాకేసి ఎండకు వానకు తడుచుకుంటూ ఆ పాకలో పడేసి ఉంటాడు. ఈడు మల్లయోడు క్రైస్తవుడు. ఈడు మహా అంటే బైబిల్ పట్టుకొని వచ్చాడు. ప్రభు బల్లాలు పంచే వాళ్ళు ఇటు చోళ్ళే, అంతకాకుండా మోకాలేసి ప్రార్థన చేసేవాళ్ళు ఇల్లే. మైకి ఇస్తే కళ్ళ నుండి జారవాడే కన్నీళ్ళు ఇంకా ఇల్లు చేసే ప్రార్థనలు చాలా ఎక్కువగా ఉంటుంది. చూసినారా? ప్రభు చెప్పిన పని చేయకుండా ఇలాంటి వంకర ప్రార్థనలు ఎంత చేసే ఏముంది చెప్పండి. మన ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక విలువైన పాఠం ఏంటో తెలుసా? విలువైన పాఠము, ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యము చేయకూడదు. యేసుక్రీస్తు సెలవులో ఉండగా ప్రభువుకు గుర్తుకొచ్చిన మాట ఏంటో తెలుసా? సామెతల గ్రంథంలో ఉన్న మాట, నా తల్లి ముసలిదైపోయింది పాపం, నేనైతే చనిపోబోతున్నాను, చనిపోయిన తర్వాత ముసలిదైన నా తల్లిని చూసుకోవడానికి బాధ్యత కలిగిన వాడు. అంటే ఏంటి? నా మాదిరే చూసుకునే నమ్మకమైన కుమారుని సంపాదించి పెట్టాలి మా అమ్మ కోసం.
బ్రతికినంతకాలం మా అమ్మకు నేను ఏమి చేయకపోయి ఉండొచ్చేమో, బ్రతికినంతకాలం నా అమ్మకు ఏమన్నా నేను సాధించలేకపోయి ఉండొచ్చేమో, చచ్చిపోయిన తర్వాత నా అంత ప్రేమగా చూసుకునే ఒక భరోసాను, ఒక నమ్మకాన్ని నా తల్లికి నేను కల్పించాలని చెప్పేసి చచ్చిపోయేటప్పుడు తన తల్లి యొక్క బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. ఈరోజు క్రైస్తవులమైన మనతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు కూడా చచ్చిపోయేటప్పుడు కాదు నీ బాధ్యతను గుర్తు చేసుకోవాల్సింది, బతికి ఉండగానే ఏం చేయాలి, నీ బాధ్యతను గుర్తు చేసుకొని నీ తల్లి పట్ల బాధ్యతగా ఉండు. ఇంకా 4వ మాట ఏమంటున్నాడు తల్లి, ఏలి ఏలి లామా సబాక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చాలా తల్లి, చాలాసార్లు మీరు విన్నదే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అంటే యేసుక్రీస్తు వారికి ఒక వాగ్దానం ఉంటుంది, ప్రవచనం మీకు అందరికీ తెలిసినదే. కీర్తనల గ్రంథం ఉంటుంది, మరణం వరకు నేను నీ చెయ్యి, చివరి వరకు నీ చెయ్యి పట్టుకొనే ఉంటాను, నీ చెయ్యి పట్టుకొనే ఉంటాను అనేసరికి లాస్ట్లోకి వచ్చేసరికి ఏం చేశాడట, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యి విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితే. మీకు తెలిసినది కాకుండా నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విన్నాడు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టాడో, యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిన కొన్ని నిమిషాలకే యేసుక్రీస్తు వారు ఏం విడిచిపెట్టాడో తెలుసా, తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టిన కొన్ని నిమిషాలకే, తండ్రి నువ్వు లేని ఈ జీవితము ఇంతటితో నేను బ్రతకలేనని చెప్పేసి తండ్రి చెయ్యి విడిచిపెట్టగానే కొన్ని నిమిషాలకే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఏం చేశాడు, విడిచిపెట్టాడు కదా. సూటిగా నేను నిన్నే ఒక మాట అంటున్నాను, ఒకానొక టైంలో సాంసోను గారి మాత్రం ఎన్నోసార్లు మనం తప్పు చేసే దేవుడు మన చెయ్యి కూడా చాలాసార్లు ఏం చేసి ఉంటాడో తెలుసా, విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు తప్పు చేసినందుకు చెయ్యి విడిచిపెట్టలే, నువ్వు తప్పు చేసినప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టింటే యేసుక్రీస్తు దేవుడు చెయ్యి విడిచిపెట్టగానే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు కదా. మరి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టినట్టు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టింటాడు కదా చాలాసార్లు. మరి యేసుక్రీస్తు వారు లాంటి గొప్ప ఫీలింగ్ ఎప్పుడన్నా మనలో కలిగిందా? ఆ రోజు యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టగానే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు కదా. ఈరోజు దేవుడు నా చెయ్యి విడిచిపెడితే నేను బ్రతికి ఉన్నా కానీ ఎలాంటి ఉన్నో తెలుసా, చచ్చిన శవంతో లెక్క. నాలో ప్రాణమున్నా జీవమున్నా కానీ నేను చచ్చిన శవం లెక్కని ఏ రోజైనా మనం అంత ఇంటర్నల్గా అంత ఎమోషనల్గా ఆయనతో బాండింగ్లో ఫీలింగ్ అయ్యామా? లేదు. చూసినారా, తండ్రి విడిచిపెడితే యేసుక్రీస్తు ప్రాణం విడిచిపెట్టాడు. తండ్రి విడిచిపెట్టినా కానీ నువ్వేం విడిచిపెట్టలేకున్నావు, ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టుకోలేకున్నావు. చూసావా, నీ పాడు పనులు విడిచిపెట్టుకోలేకున్నావు, నీ పూర్వ క్రియలు విడిచిపెట్టుకోలేకున్నావు. దేవుడితో ఆ ఎడబాటు నువ్వేం చేస్తున్నావు అంటే ఆనందంగా భరిస్తున్నావు, కానీ కుమిలిపోయి నీలో ఉన్న పాప జీవితాన్ని విడిచిపెట్టుకోవాలని ఎప్పటికీ అనుకోవట్లేదు ప్రేమన దేవుని వల్ల. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు వారితో ఒక మాట చెప్పాడు. నాయన, చాలాసార్లు మీకు అందరికీ తెలిసిన మాటనే, ఏమంటారో తెలుసా, చాలామంది చెప్పే మాటనే, యేసుక్రీస్తు వారి చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడట, మంచి మాటనే చెప్పాడు. ఏ మాట చెప్పాడు, ఆ రోజు యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టి పాపులమైన మన చెయ్యి పట్టుకున్నాడు. నేను కూడా ఒక విషయం చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినాలని. ఆ రోజు తండ్రి యేసుక్రీస్తు వారు చెయ్యి విడిచిపెట్టేప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఒడంబడిక జరిగిందండి. తండ్రి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేటప్పుడు తండ్రి కొడుకుల మధ్య ఒక విధమైన ఒడంబడిక జరిగింది. ఏ ఒడంబడిక జరిగిందంటే, ఆత్మీయంగా వాక్యంలో వీరు రాసుకున్న ఆ మాటను ఏం చేశారో తెలుసా, ఆ రోజు నెరవేర్చాడు. ఏ మాటను నెరవేర్చాడు, వివాహం గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే, భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను విడిచి ఎవరిని హత్తుకోవాలి, భార్యను హత్తుకోవాలి. అంటే భార్యను ఎప్పుడైతే హత్తుకుంటాడో ఎవరిని విడిచిపెట్టాల్సిందే, తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సిందే. ఇది ఎంత మనసులో పెట్టుకొని నేను చెప్పే ఒక మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఏంటంటే, తండ్రి ఆ రోజు కొడుకుని ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా, తండ్రి కొడుకుని యేసుక్రీస్తు అని విడిచిపెడుతూ యేసుక్రీస్తు వారితో ఒక మాట అన్నాడు, అయ్యా నీకంటూ భూమి మీద నేను ఒక భార్యను సిద్ధపరిచాడు, అదేంటి, సంఘం. ఆ సంఘం ప్రస్తుతానికి ఎలా ఉందంటే కల్మషంగా ఉంది. ఆ సంఘం ఎలా ఉన్నదంటే పాపంతో ఉంది. ఒకవేళ నీకు విరక్తి కలిగి ఇష్టం లేక ఒకవేళ ఆ సంఘాన్ని విడిచిపెడతావేమో, నేను చెబుతున్నాను, నువ్వు నీ భార్యను హత్తుకోవాలంటే ఈరోజు నేను నీ చెయ్యి విడిచిపెట్టాలి. నేను నీ చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నానంటే, విడిచిపెట్టిన ఇదే చేత్తో బలంగా నువ్వు ఏ చెయ్యి పట్టుకోవాలంటే నీ భార్య అయిన సంఘము యొక్క చెయ్యి
పట్టుకో. ఎందుకంటే ఒక్కోసారి దాని కల్మషం చూసినప్పుడు నీకు విరక్తి కలుగుతుంది. ఒక్కోసారి ఆ పాప పనులు, సంఘం యొక్క ఆ పనికి మాలిన పనులు చూసినప్పుడు నీకు ఇడిచిపెట్టాలనిపిస్తుంది. అలా ఇడిచిపెట్టాలని నీకు అనిపించినప్పుడు ఇడిచిపెట్టకు నాయన. ఎందుకంటే అదే నీ భార్య కల్మషమైనదైనా ఎలాంటిదైనా కడుక్కుంటావో, కల్మషాన్ని రెడీ చేసుకుంటావో, ఏం చేసుకుంటావో నాకు తెలియదు, కానీ మొత్తానికి నీ భార్యను నువ్వు ఎప్పటికీ ఇడిచిపెట్టాకు. నేను నీతో చేస్తున్న ఒడంబడిక ఏంటంటే, ఇంత ఇష్టమైన నిన్నే నేను ఎందుకు ఇడిచిపెడతానా అంటే, నీకు ఇష్టమైన నీ భార్యని చెయ్యి నువ్వు పట్టుకో. నువ్వు పట్టుకోవడం కోసం నేను ఈరోజు నీ చెయ్యిని ఒక తండ్రిగా నేను ఇడిచిపెడతాను. నీ భార్యను హత్తుకొని సంతోషంగా జీవితాంతం బతికేనైనా. ఇది తండ్రి కుమారుల మధ్య ఆ రోజు జరిగిన ఒడంబడిక. నిజంగా ఆ రోజు యేసుక్రీస్తు వారు, నిజంగా తండ్రి ఒక్కడే యేసుక్రీస్తు వారు చెయ్యి ఇడిచిపెట్టాడు అని మనం అనుకుంటాం. అక్కడ జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? తండ్రి ఇడిచిపెట్టినా కానీ యేసుక్రీస్తు వారు ఇంకా గట్టిగా పట్టుకోవచ్చు. కానీ నేను అంటాను, తండ్రి ఒక్కడే కాదు ఇడిచిపెట్టింది, యేసుక్రీస్తు వారు కూడా ఎవరి చెయ్యి ఇడిచిపెట్టినాడు? తండ్రి చెయ్యి ఇడిచిపెట్టాడు. ఆ రోజు తండ్రి చెయ్యి ఇడిచిపెట్టి తండ్రి మాటకు లోబడి కల్మషులము, పనికిమాలను, వ్యర్థ జనాంగము, దుర్మార్గులము, అసహ్యమైన బ్రతుకుతున్న మనందరి చెయ్యి పట్టుకొని ఆ రోజు యేసుక్రీస్తు శిలువలో అన్న మాట ఏంటంటే, నా తండ్రిని మీకోసమే ఇడిచిపెడుతున్నానని తన భార్యని ఆ రోజు హత్తుకొని తన ప్రాణాన్ని ఇడిచిపెట్టాడు. అది శిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 4వ మాట. 5వ మాట ఏమంటున్నాడు తల్లి? నేను దప్పిక గొనుచున్నాను. చాలాసార్లు మీకు అందరికీ తెలిసే, చాలామంది చెబుతూ ఉంటారు, మీకు అందరికీ తెలిసినదే. దప్పిక అనగానే ఏ దప్పిక? ఆత్మల దాహము అని అంటారు. చాలాసార్లు నేను ఒక మాట చెప్తాను, ఆత్మల దాహం ఒకటే కదండి. మనకి ఏ దాహం ఉండాలో తెలుసా? దేవునికి సంబంధించిన ప్రతి దాహము ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. ఒకడు ఏమని మాట్లాడుతుంటాడంటే, వీడికి డబ్బు దాహం తీరలేదండి అంటాడు. అయితే ఏం చేస్తాడు? ఎప్పుడైనా విజయ్ కుమార్ హాల్ దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడండి. పొద్దున్నే హాల్ దగ్గర నిలబడుకొని దారిని పోయే అటు పోయేవాడు ఇటు పోయేవాడితో ఆ పని కోసం నిలబడుకున్నవాడు ఎలా బతిమాలుకుంటాడో తెలుసా? అయ్యా మీ ఇంట్లో ఏమైనా పని ఉందా? అవసరమైతే పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 వరకు నువ్వు ఏ పని చెప్పినా చేస్తా బతిమాలుకుంటుంటాడు. అయ్యా అయ్యా నా కోసం పని ఇవ్వయ్యని బతిమాలుకొని పని సంపాదించుకుంటాడు. ఒకవేళ నీ ఇంట్లో అసహ్యమైన పనే ఉన్నా కానీ, నీ పెరటి తోటలో దరిద్రమైన పని ఉన్నా కానీ, అయినా కానీ నాకేమి ఇవ్వాలి? నువ్వు పని ఇవ్వయని అడుక్కొని దాహంతో పనిని సంపాదించుకుంటాడు. నేను ఓపెన్గా మీతో ఒక మాట అంటున్నాను, అడుక్కుంటూ పని సంపాదించుకున్నాడు కదా. ఎప్పుడైనా కానీ అయ్యా నాకు దేవుని మందిరంలో కానీ దేవుని పనిలో నాకంటూ ఒక చిన్న పని అయినా ఇవ్వండి అని అడుక్కొని దేవుని పని ఒక్కరోజైనా సంపాదించుకున్నాము మనం? అడుక్కొని ఆ రోడ్డు మీద వాళ్ళని చూస్తుంటే సిగ్గు అనిపించుంటుంది అంటే, నిజంగా నాకు అనిపించుంటుంది. అడుక్కొని లోక సంబంధమైన పని సంపాదించుకుంటున్నాడు. ఒక యజమానుని దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఏ పని ఉన్నా చేస్తాను అడుక్కొని సంపాదించుకుంటున్నాడు. దేవుని పని కూడా మనం అడుక్కొని సంపాదించుకునే ఈ దాహం ఏమన్నా ఉందా? ఈ దాహాన్ని ఏమైనా సంపాదించుకుంటున్నావా? దేవుని కోసం సంపాదించుకోవాలి. ప్రేమైన దేవుని అవసరమైతే అడుక్కొని సంపాదించుకోవాలి. ఇంకా ఏ దాహం ఉండాలో తెలుసా? దేవుని కోసం ఏదైనా చేసే దాహం, తప్పించిపోవాలి. అది లేకపోతే నేను బతకలేమోమో అన్నంత ఫీలింగ్తో సంపాదించుకోవాలి. బైబిల్ని కూడా ఎలా చదవాలో తెలుసా? మన అనిల్ అన్న గారు ఉండో చూసాడు. నిజంగా ఒక దప్పిక అయ్యేవాడికి 1 లీటర్ బాటిల్ ఇస్తే ఇంకా తాగుతూనే ఉంటారు చూసినారు కంటిన్యూగా. అలాంటి దాహమే నువ్వు బైబిల్ చదవడంలో కూడా ఏముండాలి? దాహం దాహం దాహం. బైబిల్ విడిచిపెట్టకుండా చదువుతూనే ఉండాలంటే, ధ్యానిస్తూనే ఉండాలి. కానీ ఈ మధ్య క్రైస్తవుల్లో నేను గమనించిన ఒక చిన్న పొరపాటు అనుకుంటాను నేనంటే, ఒక పొరపాటుగా ఏంటో తెలుసా? ప్రతి జనవరి 1 అందరూ వాగ్దానాలు తీసుకుంటారు కదా. ప్రతి క్రైస్తవులలో 180% మంది ప్రార్థన చేసేది ఏం చేస్తారో తెలుసా? ఈ రోజు నుంచి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు బైబిల్ అంతా ఏం చేయాలనుకుంటారట? కంప్లీట్ చేసేయాలి. ఎన్నోసార్లు అనుకుని ఉంటారు. ఆదికాండం మొదలు పెట్టాలి, ప్రకటన గ్రంథం అయిపోయేలోపు ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. ఎన్నోసార్లు వాగ్దానం చేసిస్తాం. దేవుడు మనకిచ్చే వాగ్దానం కాదు, ఇది దేవునికి మనం ఇచ్చే వాగ్దానం. ఈ వాగ్దానం ఎంతవరకు నిలబెట్టుకుంటామో తెలుసా? ఆదికాండం వరకు నిలబెట్టుకుంటాం, నిర్గమకాండం వరకు నిలబెట్టుకుంటాం అంతే. సంఖ్యాకాండం వచ్చిందంటే చాలా ఆ సంఖ్యలు ఆ లెక్కలు వచ్చేసరికి ఏం చేస్తాము? దేవుడు మనకిచ్చిన వాగ్దానం పక్కన పెట్టి దేవుడికి మనం ఇచ్చిన వాగ్దాన్ని కాలగర్భంలో కలిపేస్తాం. ఇంతటితో మాకు సంబంధం లేదు. ఇలాంటి సందర్భమే నాకు కూడా ఎదురైంది కాబట్టిగా నేను ఒక మంచి సలహా చెప్తాను, దీన్ని మీరు ఫాలో కావండి. ఎప్పుడైనా కొత్తగా బైబిల్ ప్రారంభించేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం చదవండి.
ఒకటి ఎలా చదవాలంటే, ఒకసారి పాత నిబంధన మీకు ఒక పద్ధతి ప్రకారంగా ప్రారంభం కాబట్టిగా ఒక 5 అధ్యాయాలు పాత నిబంధనలోంచి ఒక 5 అధ్యాయాలు చదవండి, కొత్త నిబంధన కూడా ఒక 5 అధ్యాయాలు చదవండి. అంటే 2 సెషన్స్ పెట్టుకోవాలి. అంటే ఉదయము పాత నిబంధనలో 5 అధ్యాయాలు చదివితే, సాయంత్రము లేదంటే నైట్ పూట కొత్త నిబంధనలోంచి 5 అధ్యాయాలు చదవాలి. ఒకవేళ ఆదికాండం అంతా నీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, నిర్గమకాండం కూడా హిస్టారికల్గా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్గా ఉంటుంది, సంఖ్యాకాండం వచ్చేసరికి నీకు అర్థం కాదు కాబట్టి కాస్త నీకు బోరింగ్గా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, సాయంత్రం పూట మత్తయి సువార్తలు ఇవి చదువుతుంటావు చూసినావా, దీళ్ళ మీద ఆసక్తితో ఇది కూడా చదవాలని దీన్ని కూడా ఏం చేస్తావు తెలుసా, కంప్లీట్ చేస్తాం. అందుకోసమే బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒకటేసారి కంటిన్యూగా చదవకూడదు. ఒక 5 అధ్యాయాలు ఈ పక్క ఫిక్స్ కావాలి, ఒక 5 అధ్యాయాలు మత్తయి సువార్త నుంచి ఫిక్స్ అయ్యి రెండింటిని కొనసాగించాను కూడా అస్సలు ఆగకుండా కంటిన్యూగా సాగుతుంది. కొన్ని రోజుల తర్వాత 5 అధ్యాయాలు నువ్వు ఏం చేయాలో తెలుసా, 5ను 10 చేయాలి, ఇటువైపు 10 అధ్యాయాలు చేయాలి, ఇటువైపు 10 అధ్యాయాలు చేయాలి. అలా కంటిన్యూగా చదవాలి. మన మధ్యలో అనిల్ అన్న ఎన్ని అధ్యాయాలు చదివేవాడు తెలుసా, మీకు అందరూ తెలుసో లేదో కానీ చాలాసార్లు నాకు తెలుసు, 100 అధ్యాయాలు చదివేవాడు రోజుకు. అదేంటి, ఒక దాహం, ఒక యుద్ధం మాత్రం చేసేవాడు. నిజంగా ఆ రోజుల్లో తలుసుకున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. 100 అధ్యాయాలు చదవడం అంటే మాటలా చెప్పండి, ఎట్లా చదివాడు. 10 రోజులకు ఒకసారి బైబిల్ అయిపోయేదట, 10 రోజులకు ఒకసారి టైప్ చేసేవాడట. నేనంటాను, బైబిల్ చదవడంలో ఏ స్థాయికి ఎదగాలో తెలుసా, 5 అధ్యాయాలు చదువుతున్నావా, 5 10 కావాలి, 10 20 కావాలి, 20 50 కావాలి, 50 100 కావాలి, 100 తర్వాత నేను చెప్పబోయే ఒకటి కూడా కావాలి. 50 తర్వాత 100 చదివా, రోజుకు 100 అధ్యాయాలు చదివి నేను వెరీ గుడ్ అని ఆ స్థాయి కాదు, దీనికంటే మించిన స్థాయి ఒకటి ఉంది. అదేంటో తెలుసా, రోజుకు 100 అధ్యాయాలు చదవడం కంటే 100 గంటలు కలిపి ఒక వచనాన్ని ఆలోచన చేసే స్థాయికి నువ్వు ఎదగాలి. ఇది అసలు ఫైనల్ స్టేజ్. ఇది ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు, ఏదో ఒక రోజు మీ అనుభవంలోకి వచ్చినప్పుడు ఈరోజు చెప్పిన మాట మీకు గుర్తుకొస్తుంది. రోజు 100 అధ్యాయాలు చదవడం కంటే 100 గంటలు కలిసి ఆలోచన చేసి ఒక అంశాన్ని లేదంటే ఒక విలువైన వచనాన్ని ఆలోచన చేసి అందులో ఉన్న భావాన్ని, సారాన్ని బయటికి తీస్తావు చూసినావా, అది విలువైన స్టేజ్, అది ఫైనల్ స్టేజ్. చాలాసార్లు 100 అధ్యాయాలు ఎన్నిసార్లు చదవడం ఇది కాదు ముఖ్యము. అసలైన ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఒక వచనాన్నే పట్టుకొని 100 గంటలైనాను కూర్చొని అసలు ఇందులో భావం ఏంటి, ఇందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఇందులో దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇందులో నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, ఇందులో నేను చెప్పాల్సిన విషయం ఏంటి, ఇందులో ప్రజలకు నేను ఏం చెప్పగలని ఒక వచనాన్ని 100 గంటలు ఆలోచన చేస్తాం చూసినారా, అది ఫైనల్ స్టేజ్. దావీదు చేసింది ఏంటో తెలుసా, ఇది చేశాడు దావీదు, ఇది చేశాడు. ఏది చేశాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని 100 అధ్యాయాలు రోజు చదివేవాడు కాదు, 100 గంటలైనా పర్లేదు దేవుని ధర్మశాస్త్రాన్ని ఒక వచనాన్ని అయినా కానీ ఏం చేసేవాడు, ధ్యానించేవాడు. ఈ దాహం నీలో ఉండాలి. తపన ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఒకవైపు దేవుని పని, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఒకవైపు ఏం జరుగుతూనే ఉండాలి. దీన్ని ఏమంటారంటే అదేంటి, మల్టీ ప్రోగ్రెసివ్ వర్క్ అని అంటారు చూసినారా. అంటే ఒకే టైంలో 2-3 పనులు జరుగుతుంటాయి చూసినారా. ఆ 2-3 పనులలో ఒక పని ఏంటంటే నీ బుర్రలో వాక్యం తిరుగుతూనే ఉండాలి. ఈ దాహము, ఈ దప్పిక మన ముగింపు వరకు ఉండాలి మన దేవుని వారిలో. చివరగా 6వ వచనాన్ని, 6వది ఒకటి ఏందేమో, ఏం చివరిగా ఏమంటున్నాడు తల్లి, సమాప్తమైనది. త్వరగా ముగిస్తాను, అయిపోయింది, ఇప్పటికే లేట్ అయింది. సమాప్తమైనది అంటున్నాడు చూసినాడా. సమాప్తం, 6వమైనది ఏంటిది, సమాప్తమైనది. ఏం సమాప్తమైనది, మనకందరికీ తెలిసిదే, దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పచెప్పిన పని సమాప్తమైనది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచన. ఇదేదో ఒక లింకింగ్ పాయింట్ మాదిరి ఉంటుంది. దేవుడు ప్రారంభంలో, ఆదికాండంలో ఆరంభంలో పని ప్రారంభించాడు. ఎన్నో రోజున ముగించాడు, 6వ రోజున ముగించాడు. 6వ రోజున ముగించేటప్పుడు 6వ దినమున సంపూర్ణంగా ఏం చేశాడు, సమాప్తమైనది అని పలికేస్తాడు. తండ్రి అయిన దేవుడు 6వ దినమున ఎలా అయితే పనిని సంపూర్ణం చేశాడో, యేసుక్రీస్తు వారు కూడా సిలువలో 6వ మాటగానే ఏమంటున్నాడు, నా తండ్రి 6వ దినాన ఎలా అయితే పని సంపూర్ణంగా చేశాడో, నేను 6వ మాటగా చెబుతున్నాను, నా పనిని కూడా సమాప్తము చేశాను అంటున్నాడు. ఇప్పుడు నేను నీతో ఇదే మాట మాట్లాడుతున్నాను. ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన సుమారు 60 ఏళ్ళ జీవిత కాలంలో నువ్వు కూడా ఏం చేయాలి, నీ పనిని కూడా సమాప్తం చేయాలి. 6వ దినాన దేవుడు తన పనిని సమాప్తం చేశాడు. 6వ మాటగా యేసుక్రీస్తు వారు తన పనిని సమాప్తం చేశాడు. 60 ఏళ్ళ జీవిత కాలంలో నువ్వు కూడా నీ బ్రతుకు కాలంలో దేవుడు నీ మీద పెట్టిన పనిని నువ్వు కూడా ఏం చేయాలి,
సమాప్తం చేయాలి. ఆ సమాప్తం చేసే పనిలో చివరిగా ముగించే టైంలో ఆ పులి స్టాప్, దేవుని పనికి పులి స్టాప్ ఎట్టబడాలని తెలుసా? అది నీ చావుతో పులి స్టాప్ పడాలి. అర్థమవుతుంది? ఇది యేసుక్రీస్తు వారికి సిలువలో మరణించేటప్పుడు పని సమాప్తం చేశాడు. పని సమాప్తం అవ్వడంలో చివరి పని ఏంటో తెలుసా? ఆయన మరణంతో పులి స్టాప్ పెట్టాడు. దేవునిలో నువ్వు కూడా పని ముగించేటప్పుడు అన్ని కామాలే ఉంటాయి. అంటే ఏంటి? స్వార్థ సభలు నిర్వహించడం కానీ, ఎగ్జామ్లు కండక్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఏం జరుగుతుంటాయి? అది కంటిన్యూస్గా జరుగుతుంటాయి. ముగింపు పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది తెలుసా? దేవుడు నీకు పెట్టిన బాధ్యత, దేవుడు నీ మీద పెట్టిన ఆ పని ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే చావుతో ఒక పులి స్టాప్ అలా పొడిచి నీ పనిని ముగించాలి. ఒకవేళ నువ్వు పని ముగించలేదు అనుకో, ఈ మధ్య క్రైస్తవులు ఎట్లా తయారైపోయినారో తెలుసా? చాలా దారుణం అండి నిజంగా చెప్పాలి. దేవుడు మన మీద ఎన్నో కలలు కానీ, కష్టాలు, ఎన్నో ఆలోచనలు కానీ, పని మీద బాధ్యతగా మనల్ని పంపించాడు. ఈ మధ్య మనలో ఏంటంటే దేవుడు మన మీద పెట్టిన పని ఎక్కువగా ఉంది, మనం చేసే పని ఎలా ఉంటుందో తెలుసా? చాలా అంటే చాలా తక్కువగా ఉంది నిజంగా చెప్పాలంటే. నేను అనిల్ అన్న ప్రతిరోజు సేవకి వెళ్ళేటప్పుడు, ప్రతిరోజు సాయంత్రం అందరూ ఏమనుకుంటారో తెలుసా? ప్రతిరోజు మీరు సేవ చేస్తారు, చాలా గొప్పదని, ఇంత గొప్పగా ఎవరు చేస్తారు అంటుంటారు. నిజంగా మాకు ఆ ఫీలింగ్ లేదు తెలుసా? ప్రతిరోజు మేము సేవ చేస్తున్నాం, కానీ మాలో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటో తెలుసా? సాయంత్రం మహా అంటే మేము 6 నుంచి 9 గంటలు మాత్రమే దేవుని పని చేస్తున్నాం. సంపూర్ణంగా మేము ఏం చేయలేకపోతున్నాము? సంపూర్ణంగా దేవుని పని చేయలేదని ఈ రోజుకు బాధపడుతున్నాం. చూసారా? నిజంగా నేను అంటాను, ఆ పనితో పోల్చుకుంటే, దేవుడు మనం పెట్టిన బాధ్యతతో పోల్చుకుంటే మనం చేసేది చాలా అంటే చాలా తక్కువగా ఉందండి. నిజంగా చెప్తాను, చాలా తక్కువ చేస్తున్నాము. చాలా తక్కువ చేసి చచ్చిపోయి తండ్రి సింహాసనం ముందర, లేదంటే యేసుక్రీస్తు వారి సింహాసనం ముందర, ఆయన ముందర నిలబెడితే ఎట్టుంటుందో తెలుసా మన పరిస్థితి? సంపూర్ణంగా పని ముగించిన వాడు గుండె ధైర్యంతో రొమ్ము ఈడ్చుకొని ధైర్యంగా యేసుక్రీస్తు వారి కళ్ళల్లో చూడగలడు. అదే సొగం పని, తక్కువ పని చేసిన వాడు మాత్రం ఆ రోజు తీర్పు రోజున యేసుక్రీస్తు వారి కళ్ళ ముందర నిలబడి తప్పు చేశాను, లేదంటే తక్కువ పని చేశానని సిగ్గుతో మనం ఏం చేస్తామో తెలుసా? తలదించుకునే పరిస్థితి వస్తుంది ప్రేమన దేవుని వారు. ఆ రోజు తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారి యొద్ద నువ్వు తల ధైర్యంగా ఎత్తుకోవాలంటే తక్కువ పని చేస్తే తల దించుకునే ఉంటావు. అదే నీ శాతనైన కాడికి నీ శక్తి లోపం లేకుండా నడుము కట్టుకొని పదంపా చేద్దామని ధైర్యంగా నిలబడి ప్రతి పని చేస్తుంటావు చూసినావా? అప్పుడు నువ్వు ధైర్యంగా రొమ్ము ఈడ్చుకొని యేసుక్రీస్తు వారి కళ్ళల్లో చూడగలవు. ఎప్పుడో తెలుసా? సంపూర్ణంగా చేసినప్పుడు, సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు. సగం పనులు, తక్కువ పనులు చేసామంటే మనం ఆ రోజు సిగ్గుతో తలదించుకుంటాం. అలా రోజు మన జీవితంలో రాకూడదు. మనం చచ్చిపోయే లోపు, మనం మరణించే లోపు మనం ఏం చేయాలో తెలుసా? పనిని ముగించేయాలి. చివరిగా అంటున్న మాట ఏంటమ్మా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇదంతా మీకు తెలిసిన మాటనే. దేవుడు ప్రారంభంలో మనకు ఆత్మను ప్రసాదించాడు. ఎలాంటి ఆత్మను ప్రసాదించాడు? పరిశుద్ధమైన ఆత్మనిచ్చాడు. చిన్నపిల్లల మనసులో ఒకసారి చూడండి, ఎంత పరిశుద్ధంగా ఉంటుంది. అలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అన్నాడు. అంటే పరలోక రాజ్యానికి అర్హత సాధించేంత గొప్ప ఆత్మను ఎవరిచ్చాడు? అంత గొప్ప ఆత్మను దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప ఆత్మను ఇచ్చేటప్పుడు, చచ్చిపోయేటప్పుడు తండ్రికి ఆత్మను అప్పచెప్పేటప్పుడు ఎట్లా అప్పచెప్పాలి? అలానే అప్పచెప్పాలి తల్లి. దేవుడు ఎలా అయితే ఇచ్చాడో అలానే ఇవ్వాలి. పనికి మాలిన దానిగా చెడగొట్టి కల్మషమైనదిగా ఇచ్చే దేవుడు తీసుకుంటాడా? దేవుడు తీసుకుంటాడమ్మా? అస్సలు తీసుకోడు. చాలాసార్లు ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం అందరం ఏమనుకుంటారంటే టైం ఉండదండి. ఏంటంటే మన్నైనది వెనుకట వల్ల ఏమైపోతుందట? మట్టికి చేరిపోతుందట. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. ఆత్మలన్నీ ఎవరి దగ్గరికి పోతాయట? దేవుని దగ్గరికే పోతాయి. అంతే. మన వాళ్ళు ఏమనుకుంటూ ఫిక్స్ అయ్యానో తెలుసా? ఎలా బతికినా కానీ చచ్చిపోయిన తర్వాత దేవుని ఆత్మనే కదా, అది పరిశుద్ధమైనది కదా. చాలాసార్లు అందరూ అనుకునే పొరపాటు ఏంటంటే చచ్చిపోయిన తర్వాత అది దేవుని ఆత్మనే. దేవుని ఆత్మ కాబట్టి ఎవరి దగ్గరికి పోతుంది? అది దేవుని దగ్గరికే పోతుంది. అంతా దేవుడు చూసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాం, దాని కథే వేరుగా ఉంటారు అనుకుంటారు. దేవుని దగ్గరికి పోతుంది. పోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఆడ 2 లైన్లు ఉంటాయి దేవుని దగ్గర. ఒకటి మేకల వైపు ఒక లైన్ ఉంటుంది, గొర్రెల వైపు ఒక లైన్ ఉంటుంది. ఆయన అధికారం కిందికి పోతాము. ఆయన ఎక్కడ డిసైడ్ చేస్తే అక్కడికి పోతాం, అంతే. ఆయన అధికారం కిందికి పోయిన నువ్వు ఆయనకు అప్పచెప్పిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధమైన దానిగా అప్పచెప్పాలి. ఒక స్టెఫన్ గారు చచ్చిపోతే ఏమన్నాడంటే ఆయన కూడా తన ఆత్మను అప్పగించుకోండి. పేతురు గారు కూడా అన్నాడు, మనం చచ్చిపోయేటప్పుడు మనం కూడా ఏం అప్పచెప్పుకోవాలట? ఆత్మను. ఆత్మ అంటే ఏంటో తెలుసా? ఆత్మ అంటే ఏంటంటే బాధ్యత.
దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యత, దేవుడు నమ్మకంతో నీ మీద నమ్మకంతో ఒక బాధ్యత పెట్టాడు. బాధ్యత పెట్టిన నాయన నీకు నమ్మకంగా పరిశుద్ధమైన దానిగా ఇస్తున్నాను, దీన్ని కాపాడుకొని పరిశుద్ధంగా ఎవరికి అప్పచెప్పాలి? బాధ్యతగా అప్పచెప్పని బాధ్యతగా ఆత్మను ఇప్పాడు. ఆత్మను బాధ్యతగా చూసుకోకపోతే మన జీవితం ఏమైపోతుంది తెలుసా? అర్ధాంతరంగా ముగిసిపోతుంది. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన విలువైన ఈ 7 మాటలు మనస్ఫూర్తిగా మీరు ధ్యానించిన, ఇవే కాకుండా మీకు వచ్చిన ఆలోచనలు ఏవైనా కానీ వీటికి జోడించి వాక్యాన్ని ఎలా చెప్పాలంటే చాలామందికి అర్థం కాదమ్మా. వాక్యం చెప్పడంలో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎలా చెప్పాలంటే ఒక వచనాన్ని మనం చదివిన తర్వాత అది మన ఆత్మీయ జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వేరే ఆత్మీయ జీవితాన్ని ఎంతవరకు అది ఉసిగొల్పుతుంది, రెండోది ఏంటంటే మనం చెప్పే ప్రతి మాట ద్వారా దేవునికి ఎంతవరకు మహిమ. ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వచనం చదివిన తర్వాత దేవునికి ఎంతవరకు మహిమ తెస్తున్నాము, ఆ వచనం ద్వారా ఎదుటి వ్యక్తిని ఎంతవరకు దేవుని కోసం ప్రేరేపిస్తున్నాము, ఆ వచనం ద్వారానే నువ్వు ఎలా మోటివేట్ చేసుకుంటున్నావని ఈ 3 పాయింట్లు ముందర పెట్టుకొని వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడే మనం గొప్పగా వాక్యాన్ని ప్రకటించగలము. ఇది ఒక్కటి మీరు ఎప్పటికీ మరచిపోకండి. ఇది మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఆ 7 మాటలు, ఈ 7 మాటలు విన్నాగానే సంపూర్ణంగా మారుతామమ్మా. నిజంగా చెప్పాలంటే ఈ 7 మాటలు, యేసుక్రీస్తు వారు చనిపోయాడు, మన బ్రహ్మయ్య గారు చెప్పినట్టే మరణించి ఏమైపోయాడు, తిరిగి లేచాడు. ఆ సమాధి దగ్గరికి అందరూ పోతూ ఉంటే అప్పుడు ఏమన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఆ సమాధిని ఏం చేశాడట, ఆయన ఖాళీ చేశాడు. యేసుక్రీస్తు వారు ఆ సమాధిని ఖాళీ చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన ఆయన ఒకటే అంటున్నాడు, నాయన నాకు సమాధిలో ఏం లేదు, ఇప్పుడు చోటు లేదు, పోనీ నీ హృదయంలో అన్న చోటు ఉందా? సమాధిలో చోటు లేక బయటకు వచ్చిన ఆయన నీ హృదయంలో చోటు కోసం తిరుగుతున్నాడు. కానీ మన వాళ్ళు ఎట్లా తయారైపోయినాడు, పండగ క్రైస్తవులు అయిపోయాడు. కొత్త బట్టలు వేసుకోవడం మనకు పండగేమో, కానీ దేవునికి ఏది పండగ తెలుసా? నువ్వు మారడమే దేవునికి పండగ. వండుకొని తినడం నీకు పండగ అయితే నీ బ్రతుకును చక్కదిద్దుకోవడమే ఆయనకు పండగ. ఆ రోజు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు, మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. నువ్వు కూడా బాప్తిజం ద్వారా నీళ్ళలో అలా పాతి పెట్టి చచ్చిపోయి నీ పాత జీవితాన్ని సమాధి చేసి నీళ్ళలోంచి తిరిగి లేచి ఒక నూతన పునరుద్ధానాన్ని పొందుకుంటావు. చూసినావా? ఇది కదా అసలైన పండగ అంటే. వండుకొని తినడము, కొత్త బట్టలు వేసుకోవడము, జల్సాలుగా తిరగడము, రంగులు చల్లుకోవడం నీకు పండగ అయితే, నువ్వు మారి బాప్తిజం తీసుకొని దేవుని కోసం నిలబడమే పరలోకాలు అసలు పండగ. ఆ పండగను మనము సాధించుకోవాలి ప్రేమ దేవుని వల్ల. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఆలస్యమైంది, క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.